హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రవలి. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పప్పు బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం దీని ప్రిపరేషన్ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి కొన్ని ఎక్కువగానే పడతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎండింగ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ఆనియన్స్ వేసిన తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. మళ్ళీ మనం ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. మనం 1 గంట సేపు నానబెట్టుకున్న 1/2 kg పప్పును తీసుకొని ఇలా మనం ఆనియన్స్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనికి ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసి ఈ పప్పును మనం బాగా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకొని ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి ఉడకడానికి. ఇలా బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ పప్పు అనేది బాగా మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మామూలుగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారపొడి, పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మూతపై వాటర్ వేసుకుంటే మనకు పప్పు అనేది ఈజీగా ఉడికిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, పప్పు ఉడికినాక ఒక 4 ఎగ్స్ ఉడకపెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా మనకు మసాలా పప్పు బాయిల్డ్ ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోతుంది. ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీకరమైన మనకు